మార్కెట్లో ఎన్నో రకాలైనటువంటి చీరలు వచ్చేసాయి. అయితే నారలతోటి చీరలను తయారు చేయడం ఎక్కడైనా చూసారా? చెన్నై శివార్లలో అనకాపర్తి అనే ఊర్లో సహజ సిద్ధంగా తయారయ్యేటువంటి పళ్ళ నారలతోటి, పూల నారలతోటి చీరలను తయారు చేస్తున్నారు. ఇటువంటి అందమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి చీరలు విదేశాలలో మంచి డిమాండ్ ఉన్నాయి. అసలు ఇలా నారలతోటి చీరలు ఎలా తయారు చేయాలి అనుకుంటున్నారు? ఈ ఐడియా ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది అనేది తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనతోటి శేఖర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నారల నుంచి చీరను తయారు చేయడం అని చాలా కష్టమైన పద్ధతిలా కూడా కనిపిస్తుంది. అంటే చాలా ప్రాసెస్ చేయాలి వీటికి. అసలు మీకు ఐడియా ఎలా వచ్చింది? మీ పూర్వీకులు ఎక్కడ ఉండేవారు చెప్పండి. మా పూర్వీకులు వచ్చి సత్వేడ్లో గ్రామంలో ఉన్నారు. మా తాతయ్య మా నాయనంతా వచ్చి ఓల్డ్ వాషర్మెన్ పాత సాకలపేటలో అక్కడ ఉన్నారు. అక్కడ నుంచి అనకాపూర్ గ్రామానికి వచ్చారు. నా వయసు వచ్చి 60 అవుతుండది. నేను వచ్చి 13 వయసుల నుంచి చేనేత ఆరంభించాను. దాదాపు ఒక 25 ఏండ్లకు ముందుగా ఒక మ్యాగజైన్లో వచ్చి చదివాను ఈ అరటినార గురించి, హిస్టరీ గురించి. అదే నాకు ఒక ఇంప్రెషన్ అయ్యింది. తమిళనాడులో తిరునెల్వేలిలో జీటీ నాయుడు ఆర్ట్స్ అండ్ సైన్స్ స్టూడెంట్ వచ్చారు. వాళ్ళు వచ్చి ప్రాజెక్ట్ వర్క్ వచ్చి అరటినారలో కావాలనేసి అడిగారు. అప్పుడు ఇంకా కాటన్తో కూడా అరటినార బ్లెండ్ చేసాము. ఇది ఒక ఫైబరు, కాటన్ ఫైబర్ ట్విస్ట్ చేసాము. బాగానే ఉండింది. 100% అడిగారు. దీనికే ఇంత చాలా కష్టంగా ఉంది, ప్రాబ్లంగా ఉండింది. ఎట్లా చేసేది దానికి ఒక 2-3 రోజుల్లో ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 3 o'clock థింక్ చేస్తూ ఉంటాను. అనేక ఒక 5-6 ఫైబర్లు ఎత్తి గమ్ ప్రాసెస్ చేశాను. ఒక 1 మీటర్ వరకు చేసిన వల్ల అది హై మైగా ఉండింది. అదే వార్పుకి పెట్టాను. వెప్ట్కి చేత్తోనే చేసి కట్ వరకు చేసి 100% సక్సెస్ఫుల్గా చేసినాయి. ఇది కమర్షియలైజేషన్ చేయాలి. ఈ అరటినార వచ్చి కల్టివేషన్ వచ్చి వరల్డ్లో వచ్చి సెకండ్లో ఉండేది మన భారతదేశము. స్టేట్ వైస్లో వచ్చి సెకండ్లో ఉండేది. ఫస్ట్ వచ్చి గుజరాత్, సెకండ్ వచ్చి తమిళనాడు. దీన్ని చాలా వేస్ట్ అవుతుంది. ఫార్మర్స్కి బెనిఫిట్ అవ్వాలా, హ్యాండ్లూమ్ సెక్టర్ని డెవలప్ అవ్వాలా. దానివల్ల ఏం చేసాము నుంచి గవర్నమెంట్కి డిమాండ్ చేసాము. ఇదేమో కాటన్కి ఆల్టర్నేటివ్ వచ్చి బనానా ఫైబర్ పెట్టాలా అనేసి డిమాండ్ చేశాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ వచ్చి స్టేట్ వైజ్ ఫైబర్ పాలసీ ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి గోంగూర పాలసీ ఫైబర్ చేశారు. కేరళకు వచ్చి కయ్యర్ ఫైబర్ పాలసీ చేశారు. తమిళనాడుకి వచ్చి అరటినార ఫైబర్ పాలసీ చేశారు. కాబట్టి కేరళలో ఇంప్లిమెంట్ చేసినారు. తమిళనాడులో ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో అదిని ఇంప్లిమెంట్ చేసినారు. ఇంప్లిమెంట్ చేశామంటే ఫార్మర్స్కి యూస్ అవుతుంది, వీవింగ్ కమ్యూనిటీను యూస్ అవుతుంది. ప్రత్యేకంగా స్త్రీలు లేడీస్ వచ్చి ఉమెన్ ఎంప్లాయ్మెంటే ఇది రావాలనే కోసందా మేము వచ్చి మా అనానాఫిట్ క్లస్టర్ నుంచి స్త్రీ వల్ల ఒక 90% ఉమెన్ ఎంప్లాయ్మెంట్లో పెట్టుకుని ఉన్నాము. ఇది డెవలప్ చేయాలి అరటినారని. దానివల్ల మేము R&D చేసి చేసుకుంటూ ఉన్నాము. అది కాకుండా ఒక్కొక్క ఫైబర్ R&D చేసి ఒక 25 నేషనల్ ఫైబర్లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ నేషనల్ రికార్డ్ బ్రేక్ చేశాము. అది కాకుండా వచ్చి ఇంటర్నేషనల్ సస్టైనబుల్ అని దానికి అవార్డు చేశాము. ఇంటర్నేషనల్ క్వాలిటీ అవార్డు ఇటాలీది అదిని చేశాము. ఇది వచ్చి ఫైబర్ పాలసీ, బనానా ఫైబర్ పాలసీ తమిళనాడులో ఇది చేశారంటే చాలా వచ్చి యూస్ అవుతుంది. దాని యూస్ అయ్యే వల్ల మనం ఎక్స్పోర్ట్ చేస్తామంటే ఫారిన్ కరెన్సీని యూస్ అవుతుంది. ఇక్కడ ఉండే స్త్రీలను సరే యూత్ ఎంప్లాయ్మెంట్ని సరే బాగా డెవలప్ అయ్యే వల్ల మనకి ఎక్కువ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ సేవ్ చేస్తాం. ఈ అరటినార లేదా అనాస నార లేదా కలబంద అని చెప్తున్నారు కదా, అది మొత్తంగా ఓన్లీ నారలతో చేయడం కష్టం చీరలు. అందులో ఎంత నార యాడ్ చేస్తుంటారు? కాటన్ ఎంత ఉంటుంది? ఫ్యాబ్రిక్ ఎంత? ఇది అరటినార వచ్చి 10% నుంచి 40% చేస్తున్నాము. మేము వచ్చి ఒక చీర వచ్చి మోర్ దెన్ 70% చేసాము. ఏంటంటే అంతా మాన్యువల్ వర్క్, మిషన్ మాన్యువల్ వర్క్ చేతిలో మనం చేసేది వల్ల అంతా షార్ట్ ఫైబర్ వస్తుంది. అది నాటింగ్ చేసి ఇది చేసే కాబట్టి కొంచెం రఫ్గా ఉంటుంది. మేము వచ్చి కాటన్ ఫైబరును ఇదిని ఫైబర్ ఇంకొక ఫైబర్ మేడ్ ఫైబర్ అది చేసి బ్లెండింగ్ చేసినామంటే ఒక 50% చేసిన వల్ల బాగానే ఉంటుంది, డ్యూరబిలిటీగా ఉంటుంది. ఇది వచ్చి మేము 100% చెయ్యాలని కోసం ఐఐటి స్టూడెంట్ ఉన్నారు. ఒక 4 రీజన్
మా క్లస్టర్లో వచ్చి హెల్ప్గా ఉండారు వాళ్ళు. మేము వచ్చి అరటినార 100%లో చేయాలనేసి కోసం R&D చేస్తున్నాము. అది ప్రీమియర్ మార్కెట్కి వెళ్ళాలనేసి ఒక లీడింగ్ డిజైనర్ కోసం మేము కొలాబరేట్ చేసుకుంటున్నాము. మనకి న్యాచురల్గా దొరికేటువంటి నారలు కాబట్టి, కానీ చాలా కష్టం కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. వీటి ధరలు ఎలా డిసైడ్ చేస్తున్నారు? డెఫినెట్లీ ఇది కాస్ట్ వైస్ వచ్చి కొంచెం దాసిగానే ఉంటుంది. కాబట్టి దేనివల్ల దాసిగా అవుతుంది అంటే అంత మేనల్ వర్క్, కంటిన్యూస్ యాన్ లేదు. అది ఒకటి ప్రాబ్లము. ఇది మెకానైజేషన్ చేయాలి. మెకానైజేషన్ చేసేదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్న సరే DST లేదంటే స్టేట్ గవర్నమెంట్ అని కొంచెం సలహాలు చేశారంటే ఇది డెఫినెట్లీగా 100% చేసుకోవచ్చు. లో కాస్ట్ మొత్తం 3 వే ఉండాలి. బిలో ఉండారు, మిడిల్ ఉండాలి, హయ్యర్ ఉండాలి. ఇది వచ్చి మిడిల్ హయ్యర్ దా యూస్ చేస్తారు. బిలో రావాలంటే మాకు టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయాలి DST వాళ్ళు. అనక మాకు వచ్చి ఫండ్ రైజింగ్ చేసి ఇచ్చినారంటే IIT వాళ్ళు ద్వారాగా మేము వచ్చి అందరూ ప్రపంచమే ఎన్వైర్మెంట్కి ముఖ్యత్వం ఇచ్చేటప్పుడు ఇది ఇచ్చారంటే బాగానే ఉంటుంది. న్యాచురల్గా కనిపించేందుకు పసుపు యూజ్ చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు కదా. కలర్ లీక్ అవ్వడం లేదా కలర్ పోవడము లేదా ఇందులో నుంచి ఏదైనా స్మెల్ రావడం, శారీ నుంచి స్మెల్ రావడం లాంటివి ఏదైనా జరుగుతుందా? మేము ఒక చీర రెడీ చేసాము. దాంట్లో వచ్చి అదే పసుపు, వేపాకు, తులసి ఈ 3 చేసి గ్రీన్ సిల్వర్ నానో ప్రాక్టికల్ అనేసి అది ట్రీట్మెంట్ చేసేసి యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ అది సక్సెస్ఫుల్గా వచ్చింది. దాన్ని మేము ల్యాబ్ టెస్ట్కుని ఇచ్చేసాము. ఆ చీర వచ్చి గోవా గవర్నర్ ద్వారాగా వచ్చి మేము ల్యాండ్ చేసాము చెన్నైలో. అది బాగానే ఉండదు, మార్కెటింగ్ ఉండదు. కొంచెం సపోర్ట్ దొరికిందంటే ఇది బాగా విదేశాలకి మేము చేసేదానికి రెడీగానే ఉన్నాము. ఇప్పుడు దాదాపు ఎవ్రీ మంత్ ఒక 20 చీరలు 25 చీరలు వచ్చి USA పంపిస్తున్నాము. మా చీర వచ్చి లండన్ విక్టోరియా మ్యూజియం ఆల్బర్ట్ మ్యూజియంలో మా చీరను ఉండదు. అదే మాకు వచ్చి హ్యాపీగా ఉండదు. అదే సమయంలో వచ్చి హ్యాండ్లూమ్ డే 2015లో వచ్చి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ వచ్చి చెన్నైకి వచ్చారు. చెన్నైకి వచ్చిన వల్ల మా చేసిన 25 న్యాచురల్ ఫైబర్లో ఒక షాల్ అతని ప్రైమ్ మినిస్టర్కి మేము ఇచ్చాము. అదే మాకు ఒక రికగ్నిషన్గా ఉండదు. చీర వచ్చి 2000 నుంచి 50,000 వరకు ఇది చేసుకుంటాము. దేనివల్ల 50,000 అంటే ఒక 60% బనానా ఫైబర్ చేసే వల్ల అంతా షార్ట్ ఫైబర్గా ఉండదు. ఎవ్రీ ఫైబర్ నాటింగ్ చేసే వల్ల మెయిన్ వర్క్ అది దాసిగా ఉంటుంది. లేబర్, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఒక చీర చేసేదానికి మొత్తం 15 days అవుతుంది. ఒక 5 మంది ఎవ్రీడే 5 మంది పని చేయాలి. దానివల్ల 15 × 5 చేసినట్టు 75, 75 లేబర్స్ వస్తాయి. కాబట్టి 50,000 వస్తుంది. ఇలా నారలతో తయారు చేసేటువంటి చీరలు లాంగ్ లాస్టింగ్ ఉంటాయా లేదా చినిగిపోవడము లేదా వాషింగ్కి ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా? నార్మల్ కాటన్ వచ్చి 1 year అంటే ఇది ఒక 1.5 year వస్తుంది. కాబట్టి న్యాచురల్ ఎన్వైర్న్మెంట్, ఏ కెమికల్ ప్రాసెస్, 0 కెమికల్, దానివల్ల చేసాము. ఒక్కొక్క ఫైబర్ స్ట్రెంత్ వైస్ను ఉంటుంది. వాషింగ్ వచ్చి నార్మల్ వాష్, దానివల్ల ఏమీ పొరబట్టలేదు, ప్రాబ్లం లేదు. అండ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించుకున్నారు కదా. అంటే ఎన్ని నారలు యూస్ చేశారు ఇప్పటి వరకు? నారల లిస్ట్ ఒకసారి చెప్పండి. ఎటువంటి నారలు యూస్ చేశారు? మేము వచ్చి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, నేషనల్ రికార్డ్ బుక్ వచ్చి 25 న్యాచురల్ ఫైబర్లో ఒక చీరనే మేము చేసాము. ఆ చీర ల్యాండ్ చేసింది వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్స్టైల్ యూనియన్ మినిస్టర్ వచ్చాడు, EVKS ఇలంగోవన్ మా ఊరికి వచ్చి. దాంట్లో పాటు కమ్యూనిస్ట్ పార్టీ మోగన్ అతను పాల్గొన్నారు. దానివల్ల మాకు ఒక హ్యాపీగా ఉండింది. 25 న్యాచురల్ ఫైబర్ వచ్చి కాటన్, ఆర్గానిక్ కాటన్ ఉండాది, బ్యాంబూ ఉండాది, మెస్సా ఫైబర్ ఉండాది, గోంగూర ఫైబర్ ఉండాది, వెట్టివేరు ఉండాది, వాటర్ రీడ్ ఉండాది, లెమన్ గ్రాస్ ఉండాది, బ్యాంబూ ఉండాది, అరటినార, గోంగూర అండ్ హెంప్, పైనాపిల్, డిఫరెంట్ న్యాచురల్ ఫైబర్. ఆ 25 న్యాచురల్ ఫైబర్ వచ్చి 25 స్టేట్ వైజ్ మన భారతదేశము అనేసి ఒక ఇంప్రెషన్ అయిన వల్ల 25 న్యాచురల్ ఫైబర్ 25 స్టేట్ వైజ్ ఇది కొనేసి ఒకే చీరలో మేము యాడ్ చేసాం. మా యొక్క విషయం వచ్చి న్యాచురల్ ఫైబర్
అనేసి ఒక మోడల్ విలేజ్ విషయం పెట్టుకుంటాము. దాంట్లో వచ్చి ఫైబర్ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ టు అబ్రాడ్. ఈ దానివల్ల వచ్చి ఫుల్ అండ్ ఫుల్ న్యాచురల్, ఎకో ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్కి మేము ముఖ్యస్తున్నాము. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చి టెక్స్టైల్ మెగా పార్క్ అనేసి ఒక 7 స్టేట్లో పెట్టినారు. ఆ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఫార్మర్ టు ఫైబర్ మా విషయం ఇది నెక్ నేమ్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ యూజ్ చేశారు. ఫార్మర్ టు ఫైబర్, ఫైబర్ టు ప్రోడక్ట్, ప్రోడక్ట్ టు అబ్రాడ్. మాది వచ్చి ఫైబర్ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ టు అబ్రాడ్. ఇదా మా యొక్క ఇది మేము వచ్చి మోడల్ విలేజ్ పెట్టాలనేసి ఉన్నాము. ఆంధ్ర గవర్నమెంట్ వచ్చి స్టేట్ గవర్నమెంట్కి, తమిళనాడు గవర్నమెంట్కి వచ్చి కొంచెం రికమెండ్ చేశారంటే మాకు వచ్చి ఒక 3 acres ఇంప్లిమెంట్ చేసి ఇచ్చినారంటే దాంట్లోనే ఎవరి వీవర్స్కి వచ్చి హౌస్ విత్ వర్క్ షెడ్, దాంట్లోనే డైయింగ్, దాంట్లోనే అన్ని ప్రాజెక్టు దాంట్లోనే చేసామంటే మాకు నియర్ వచ్చి ఎయిర్పోర్ట్ ఉన్నది. విదేశాల నుంచి బయ్యర్స్ వస్తారు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చి జాపనీస్ వచ్చి మా అరటినార శాంపుల్ తీసుకుని వెళ్ళారు. జనవరిలో వస్తామని చెప్పారు. ఇటాలియన్ నుంచి పోయిన ఒక 15 daysకి మెయిల్ పంపించి ఇది కొన్నారు. ఇదేమైగా మేము డిజైనర్ యూజ్ చేసి ఇది అవుట్లెట్ చేయాలా ఇటాలీలో అనేసి కొలాబరేట్లో మాట్లాడుతున్నాం. నారలతోటి ఈ చీరలు తయారు చేయడం వల్ల ఎంతో లైట్ వెయిట్గా ఉన్నాయి. 2000 నుంచి 50,000 రూపాయల వరకు ఈ చీరలు ఉంటాయని చెప్తున్నారు. అండ్ ఈ చీరల తయారీ చాలా ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్తున్నారు. ప్రభుత్వం కాస్త సహాయం చేస్తే ఇటువంటి చీరలు ఎన్నో తయారు చేయడానికి, రకరకాల చీరలు నారలతోటి చీరలు తయారు చేసేందుకు వీరు సిద్ధమని చెప్తున్నారు. ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసి ఎన్వైరన్మెంట్ కూడా దృష్టిలో ఉంచుకొని ఎకో ఫ్రెండ్లీగా చేసేందుకు సిద్ధమైపోతున్నారు. అండ్ ఈ చీరల్లో తులసి, కలబంద, టర్మరిక్, పసుపు కూడా ఉపయోగించి చేస్తున్నందున ఇవి స్కిన్ ఫ్రెండ్లీ అని కూడా చెప్తున్నారు. విదేశాల్లో అయితే ఇటువంటి చీరలకి ఎంతో డిమాండ్ ఉందని చెప్తున్నారు. ఈ చీరలు చూస్తే అసలు నారలతోటి చేస్తున్నటువంటి చీరల్లాగా అనిపించడం లేదు. కలర్సే కావచ్చు లేదా బార్డర్సే కావచ్చు, చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. అండ్ ఇందులో ముఖ్యంగా మాన్యువల్ వర్క్ ఎక్కువగా ఉంది కాబట్టి, వాళ్ళ కష్టం కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ధరలు కూడా కాస్త ఎక్కువనే చెప్తున్నారు. అరటి నార, అనాస నార, అలాగే హెంప్ అంటే గంజాయి అని చెప్తుంటారు కదా, హెంప్ సీడ్స్తో కూడా నారలు చేస్తున్నారు. గోంగూర ఫైబర్ తోటి ఇలా ఎన్నో రకాల పుష్పాలతోటి అండ్ 25 రకాల ఫ్లవర్స్ అండ్ పళ్ళతోటి ఇటువంటి చీరలు తయారు చేస్తున్నారు. ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసేందుకు రెడీగా ఉన్నారు శేఖర్ గారు. కెమెరా పర్సన్ గోపాల్తో సిరి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చెన్నై.